పార్టీలో ఆ పదవి కావాలంటే 5 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగుండాలి. ఎలాంటి రిమార్కులు ఉండకూడదు, 2 పదవులు ఉండకూడదు. ఇలాంటి ఎన్నో నిబంధనలు పెట్టారు. నిబంధనల ప్రకారమే ఏఐసీసీ నుండి వచ్చిన వారు జిల్లా స్థాయి పదవి ఆశిస్తున్న వారి దగ్గర నుండి బయోడేటా తీసుకుని ఇంటర్వ్యూలు చేశారు. అయితే ఈ నిబంధన ఎమ్మెల్యేలకు వర్తించదట. ఇంతకీ ఏ పదవి కోసం పార్టీ నిబంధనలు పెట్టింది? ఆ షరతులు ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి వర్తించవు? అందుకు గల కారణాలపై ఓ లుక్కేద్దాం. కాంగ్రెస్ పార్టీలో కొన్నిసార్లు పదవులు ఎలా వస్తాయో తెలియదు. మొదటి నుండి వినిపించే పేరు ఒకటైతే చివరి నిమిషంలో సీల్డ్ కవర్లో వచ్చే పేరు ఇంకోటి ఉంటుంది. పార్టీలో ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలన్నా, ఒకరికి పదవి ఇవ్వొద్దన్నా ఆ సమయానికి వారి కోసం పార్టీ ఒక కొత్త రూల్నే తీసుకొస్తుంది. అదే సమయంలో ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటే తెచ్చిన రూల్స్నే బ్రేక్ చేస్తుంది. అయితే హస్తం పార్టీలో ఇదేమి కొత్త కాదనుకోండి, అందరికీ తెలిసిందే. పార్టీ అగ్రనాయకత్వమే అప్పుడే పార్టీలోకి వచ్చిన పారాషూట్లకు నో టికెట్ ఇవ్వం, పార్టీలో ఏమైనా పదవి కావాలంటే 5 ఏళ్లు చేయాలి అని స్టేట్మెంట్లు ఇస్తారు. అదే అగ్రనాయకత్వం అలాంటి సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లో కొన్నిసార్లు తప్పదంటూ చెప్పిన మాట పక్కకు పెట్టిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణ హస్తం పార్టీలో చోటు చేసుకుంది. తెలంగాణలో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం కసరత్తు పూర్తయింది. ఈ నెలలో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా లిస్టు విడుదల కావచ్చంటూ పీసీసీ అధ్యక్షుడు సైతం చిట్ చాట్లో తెలిపారు. అయితే ఏంటి సమస్య అనుకుంటున్నారా? ఈ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. పార్టీ కోసం పనిచేస్తున్నది ఎవరు? పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతుంది ఎవరు? పదవుల కోసం పార్టీలు జంప్ అవుతూ అధికారం వచ్చిన తర్వాత వచ్చింది ఎవరు? డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్న వారిలో ఎవరైనా బంధువులున్నారా? ఉంటే నో ఛాన్స్. ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరి పేరైనా రిఫర్ చేస్తున్నారా? అయితే ఇచ్చేదే లేదు. డీసీసీ అధ్యక్షులుగా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు మళ్లీ ఎవరైనా ఆశిస్తున్నారా? ఈసారి కొత్త వారికే అవకాశం. డీసీసీగా కొనసాగిన వారు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆశిస్తున్నారా? అయితే ఆశలు పెట్టుకోకండి. ఇప్పటికే పదవులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి డీసీసీ కావాలంటే ఒక్క పదవి వదులుకోవాల్సిందే అంటూ ఇలా అనేక రూల్స్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీసుకొచ్చింది హస్తం పార్టీ. దీనికోసం 22 మంది అబ్జర్వర్లను నియమించింది. డీసీసీ పదవి ఆశిస్తున్న వారి వివరాలు తీసుకుంది. ఇందులో 3 పేర్ల చొప్పున అర్హులున్న వారి లిస్టును సైతం సిద్ధం చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే కొనసాగింది ప్రక్రియ. ఇప్పుడు డీసీసీ లిస్ట్ వస్తుందని వార్తలు వస్తున్న సమయంలో ఈ రూల్స్ ఎమ్మెల్యేలకు వర్తించదు. ఎమ్మెల్యేలు ప్రజల నుండి గెలిచి వచ్చారు. ఎవరైతే పార్టీ పదవుల్లో ఉన్నారో, ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుందని, ఎమ్మెల్యేలకు ఇది వర్తించదని పీసీసీ ఒక చిట్ చాట్లో చెప్పేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీగా ఉంటే బాగుంటుందని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా వేస్టేనా అంటూ పార్టీలో డిస్కషన్ మొదలైంది. పదవులు ఉన్నవారికే డీసీసీ, లేదంటే కొత్త వారికి అవకాశం వస్తుందని అందరూ భావించారు. అలాగే పార్టీలో 5 ఏళ్ల పాటు కంటిన్యూగా కొనసాగిన వారికే ఛాన్స్ అంటే చాలా మంది ఆశావహులు ఎన్ఎస్యుఐ నుండి పార్టీలో జిల్లా పదవులు చేసిన వారు, అవకాశాలు రానివారు ఎంతో ఆశతో బయోడేటా వేశారు. ఇప్పుడు అలాంటి వారిలో కొందరికి నిరాశ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. పార్టీ వారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. అయితే అలాంటి వారు సైతం కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారట. మరి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారికి అవకాశం ఇస్తే ఇక కొత్త వారికి వచ్చే అవకాశం ఎంత అనే ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి సాఫీగా సాగింది డీసీసీ అధ్యక్ష ఎంపిక విధానం అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలకు ఇది వర్తించదు అనే స్టేట్మెంట్ రాగానే డీసీసీ పదవి ఆశిస్తున్న వారిలో తెలియని ఆందోళన మొదలైంది. ఇక ఇప్పుడు పెట్టిన రూల్స్, చేసిన ప్రక్రియ కూడా ఎప్పటిలాగా అంతేనా అంటూ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి పార్టీ చెప్పినట్టు రూల్స్ పాటిస్తుందా? లిస్ట్ వచ్చే సమయానికి ఈ రూల్స్ కేవలం ఎమ్మెల్యేల వరకే మినహాయింపుగా ఉంటుందా, లేదా ఇంకొందరికి వర్తిస్తుందా? మరి ఎంతమంది కొత్త వారికి అవకాశాలు, రాని వారికి డీసీసీ అవకాశాలు వస్తాయో చూడాలి.